దురంధర్ ద రివెంజ్ పార్ట్ 2 ట్రైలర్స్ అనేటివి అన్ని నేటివ్ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఎస్టర్డే హిందీలో మాత్రం రిలీజ్ చేశారు. అంటే నాకు తెలిసి అది జస్ట్ ట్రెండింగ్ పర్పస్ కోసం లేకపోతే వ్యూస్ పర్పస్ కోసం అనుకుంటా. నార్మల్ గా ట్విట్టర్ లో ఏంటంటే అన్ని ఒకేసారి రిలీజ్ చేస్తా అని చెప్పి ఫైనల్లీ నిన్న మాత్రం ఒక హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసుకున్నారు. అండ్ ఈ రోజు అయితే రిమైనింగ్ లాంగ్వేజెస్ లో అంతా రిలీజ్ అయింది. సో ఇప్పుడైతే నేను తెలుగు ట్రైలర్ అయితే చూస్తున్నాను. మనం అయితే ఈ తెలుగు మూవీ నెట్ఫ్లిక్స్ లో చూసాం కదా, ఇప్పుడు సేమ్ అదే విధంగా కానీ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే థియేటర్ ప్రింట్ కి ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా, అసలు ఈ ట్రైలర్ అక్కడ నుండి కంటిన్యూషన్ గా చూపిస్తారా లేకపోతే కట్స్ గా ఎలాగైనా చూపిస్తారో చూద్దాం. అంటే నేను ఎస్టర్డే చూశాను, బట్ తెలుగు ట్రైలర్ లో ఆ వాయిస్ ఓవర్ గానీ డబ్బింగ్ గానీ ఎలా ఉంటుందో చూద్దామని. హిందీ ట్రైలర్ కి రివ్యూ ఇవ్వచ్చు, బట్ తెలుగులో మూవీ ఎలా ఉంటదని చెప్పి చూడాలని చెప్పి క్యూరియాసిటీకే నేను ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇంకా మూవీ చూసేద్దామా ట్రైలర్ దీనిది. మీ హిందువులందరూ పిరికి పందులు, పాటరవుతూనే ఉంటాం. మీ దమ్మెంత ఉందో చూపించుకోండి. మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి. మీ హిందువులందరూ ముళ్ళకి ఎక్కువగా తగిలాయి. అధిక రక్తస్రావంతో అతను మరణించాడు. ఇక్కడ రెండు పక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు గ్రెనేడ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. రెహమాన్ డకైత్ మరణించాక లారీ మీద పెట్టడం ఎవరు దొరుకుతుంది? సో మనకైతే ఈ ట్రైలర్ రిలీజ్ అవడమే కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. సో వాళ్ళైతే మనకు మాధవన్ క్యారెక్టర్ దగ్గరికి ఆ ఎయిర్పోర్ట్ లో టెర్రరిస్టులు వార్నింగ్ ఇస్తారు కదా, సో అక్కడ నుండి అయితే మొదలైంది. సో అండ్ లాస్ట్ లో ఏం చూపించారంటే మనకు విలన్ చనిపోతారు కదా, ఇప్పుడు లారీకి అసలైన ఓనర్ ఎవరు లేకపోతే ఇప్పుడు అక్కడ వచ్చే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఒక ఫైట్స్ అనేవి ఉంటాయి కదా, ఆపోజిట్ గ్యాంగ్స్, ఇవన్నీ చూపించి ఇప్పుడు మనకు హీరోని అయితే చూపిస్తున్నారనమాట. సో మనకు అసలు హంస అసలు పాస్ట్ ఒరిజినల్ క్యారెక్టర్ జస్ప్రీత్ సింగ్ రంగి అసలు ఆ క్యారెక్టర్ నుండి హంసగా ఎలా చేంజ్ అయ్యాడు, అసలు తన పాస్ట్ లో జరిగిన ఒక సిచ్యువేషన్స్ ఏంటి మనకు పార్ట్ 1 లో చూపిస్తారు కదా, సంథింగ్ వాళ్ళ మదర్ ని ఏదో చంపేసినట్టు, అంటే ఒక ల్యాండ్ లో ఇద్దరిని చూపించినట్టు మీట్ అయినట్లు ఇలా చూపించి అసలు అక్కడ నుండి వచ్చిన ట్రాన్సిషన్ ఇప్పుడు హంసగా ఎలా మారింది, లారీని మొత్తాన్ని కంట్రోల్ చేసి ఎలా అసలు మూవీ టర్న్ ఓవర్ అవుద్ది, ఇదంతా కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు అనమాట. అసలు రియల్ గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. దీంట్లో కూడా ఆ ఒక హిందీ సాంగ్స్ నే పెట్టి అదే నేటివిటీ అని పెడితే బాగుంటది అని చెప్పి నేను చాలా వరకు అనుకుంటున్నాను. ఎంత తెలుగు లాంగ్వేజ్ అయినా కూడా పార్ట్ 1 లో ఆ సాంగ్స్ ఆ బియ్యం వినేసి తెలుగులో ఒక్కసారిగా ఆ సాంగ్స్ వినాలంటే మాత్రం నాకు అంతగా అనిపించట్లేదు. ఈ టోన్ లోనే మాత్రం భలే ఉంది. ఎందుకైనా రాలే, నువ్వు వెళ్ళలేదా ఏంటి? దేన్నైనా ఓర్చుకునేవాడే మగాడని. అసలు ఎస్పి చౌదరి అస్లాం గారి రియాక్షన్స్ ఆడున్న డైలాగ్స్ ఏంటంటే మట్టిపోతుంది. అలాగే దీంట్లో మెయిన్ విలన్ ఇక్బాల్, అసలు ఆ ట్రాన్సాక్షన్స్ చూస్తుంటే ఎందుకులే అసలు ఈగర్లీ వెయిటింగ్. అసలు ఆ రోజు మన తెలుగు మూవీస్ అసలు ఈ యష్ మూవీస్ ఇవన్నీ కూడా ఎందుకు పోస్ట్ పోన్ అయ్యాయో దానికి ఒక పర్టికులర్ రీజన్ అసలు ఈ సింగిల్ షాట్ లో తెలిసిపోతుంది. ఈగర్లా అంటే 4 hours అని చెప్పి అంటున్నారు, కానీ మూవీస్ 4.5 hours అయినా కూడా ఈ రేంజ్ లో కానీ సినిమా అంటే కూర్చొని అక్కడ పడుకొని మరి చూసేస్తారు సినిమాని కట్టే. హిందుస్థానీ కాఫిర్ తల నరికి తీసుకెళ్లి ముషరఫ్ టేబుల్ మీద పెట్టాడు మేజర్ ఇక్బాల్. కసం ఖుదాకే రేపు మరొక హిందుస్థానీ తల నరికి లాల్ మస్జిద్ మినార్ మీద వేలాడదీస్తాను. నాకైతే అసలు ఈ సినిమాలో మేజర్ ఏ సీక్వెన్స్ చూడాలంటే మేజర్ ఇక్బాల్ కి అలాగే హంసాకి వీళ్ళిద్దరి మధ్య అసలు హంస తెలిసిపోయిన తర్వాత ఇండియన్ ఏజెంట్ అని చెప్పి అసలు ఇక్బాల్ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్స్
ఆ ఒక ర్యాంపేజ్ ఎలా ఉంటది అని చెప్పి చూడాలని ఉంది. ఆ బ్లడ్ పాత్ సీన్స్ అన్ని కూడా లిటరల్ గా. ధైర్యం, శక్తి, ప్రతీకారం. ధైర్యం, శక్తి, ప్రతీకారం ఈ వర్డ్స్ ని దీంట్లో పర్టికులర్ గా పెడుతున్నారంటే దీనికి చాలా వరకు దానికి కరెక్ట్ గా వచ్చే సీన్స్ అనేటివి ఖచ్చితంగా పడతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకా అలాగే దీంట్లో హీరోయిన్ మనం పార్ట్ 1 లో చూస్తే ఒక సాంగ్ లో హీరోయిన్ గన్ పెట్టినట్టు ట్రిగర్ పాయింట్ లో చూపిస్తారు కదా, అదే సేమ్ పర్టికులర్ అంటే ఇది మెటాఫర్ లేకపోతే ఇంకేదో కానీ నాకు పర్టికులర్ ఐడియా లేదు కానీ, బట్ ఈ పార్ట్ 2 లో చూస్తే మేబీ హీరోయిన్ కి హీరో గురించి తెలుసుకోవచ్చు, లేకపోతే హీరోయిన్ కి ఏమన్నా మేబీ చనిపోవచ్చు అని చెప్పి కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో హంస రివీల్ అయిపోయాడు, ఇంకా బతకనివ్వరు కదా పాకిస్తాన్ లో ఉంటే మాత్రం. ఇంకా ధైర్యం, శక్తి, ప్రతీకారం. ధైర్యం, శక్తి. Ladies and gentlemen, you are still not ready for this. ప్రతీకారం. డైరెక్టర్ దీంట్లో అయితే వేసుకున్నారు అన్నమాట, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ యుఆర్ఐ అండ్ దురంధర్ అని చెప్పి. నేనైతే పార్ట్ 1 రిలీజ్ అయ్యాక యుఆర్ఐ చూసాను, అసలు ఆ మూవీ ఎలా ఉంటది అని చెప్పి. నిజంగా చాలా బాగుంది అసలు ఆ మూవీ అయితే. నేను అది స్టార్ట్ అయిన రిలీజ్ అయిన మూమెంట్ లో చూడలేదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూసాను. అసలు ఎందుకు ఈ డైరెక్టర్ కి ఇంత వర్త్, అసలు ఆయన మూవీస్ ఎందుకు చూడాలి, అందులోని ఇండియన్ ఆర్మీకి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు అర్థమైంది. అసలు ఆయన చేసే ఎమోషనల్ కోర్ పాయింట్స్ అనేటివి సీటుల్లో కూర్చున్న వాళ్ళని అట్లే నిలబడి అసలు నెక్స్ట్ మూమెంట్ లో ఎలా జరగద్ది ఏంటి అని చెప్పి చూసే అంత ఎంగేజ్మెంట్ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా వస్తుంది. అసలు ఈ మూవీ ఫుల్ బీస్ట్ మోడ్ లిటరలీ ఆన్ అయింది. అసలు ఆ తోప్ తురుము ఈ కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ కూడా మనకు ఒకప్పుడు ఆ ఒక ఎమోషన్స్ ర్యాంపేజ్ ఎలా ఉండిందో చాలా లాంగ్ టైం తర్వాత లిటరల్ గా నాకైతే సలార్ లో కూడా ఒక మీడియం లెవెల్లోనే అనిపించింది కానీ దురంధర్ లో మాత్రం పీక్ లెవెల్స్ లో చూపిస్తున్నారు. లిటరల్ గా వెయిటింగ్. ఈ మూవీ తర్వాత ఏ మూవీ వస్తుంది ఈ రేంజ్ లో తెలియదు కానీ 2026 లో ఇప్పుడు వరకు సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ మార్చ్ లో మాత్రం లిటరల్ గా దురంధర్ రివెంజ్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తుంది. 1000 crores అయింది, నాకు తెలిసి 2000 crores కూడా ఈ రేంజ్ లో కానీ థియేటర్ లో అలాగే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకుంటే ఆపలేము అసలు. ఇక పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది. లిటరల్ గా ఆదిత్య ధర్ గారు అసలు ఈ మూవీ స్టోరీ ఎలా రాసుకున్నారు, ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళు కానీ ఎవరో కానీ సూపర్ గా రాశారు. లాస్ట్ లో ఏం చెప్పారు, పాకిస్తాన్ భవిష్యత్తు ఇండియా చేతిలో ఉంటదని చెప్పి. అసలు వింటేనే గూస్ బాంబ్స్ వస్తుంది. పాకిస్తాన్ లో ఎందుకు ఈ మూవీని బ్యాన్ చేసేదే, ఎందుకంటే వాళ్ళు ఎన్ని చూస్తే తట్టుకోలేరు కాబట్టి, అందుకే మన వాళ్ళు ఈ రేంజ్ లో మూవీ తీస్తున్నారు. ఇలాంటి మూవీని ఫస్ట్ షో ప్రీమియర్ ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోయి చూసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఆదిత్య ధర్ గారు మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఈ మూవీ అంటే ప్రీమియర్ షోస్ వెళ్ళిపోండి అని చెప్పి మన అందరికి చెప్పారనమాట, ఈ ఒక రివ్యూవర్స్ అందరికి కూడా. ఇంకా అలాగే ఈ మూవీ 3 hours 55 minutes ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ మనకు టాక్ నడుస్తుంది సెన్సార్ బోర్డు నుండి అఫీషియల్ గా వచ్చాయని. కానీ ఇంకా అలాగే 15 minutes ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ టైం అంటే మూవీ స్టార్ట్ అవ్వక ముందు అలాగే ఒక 15 minutes యాడ్ చూసుకున్నా, మరొక 15 minutes ఇంటర్వెల్ లో మనం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఈ మూవీ 4 hours 15 minutes లేదా 20 minutes ఈజీగా ఉంటది. మరి ఇన్ అవర్స్ ఈ మూవీలో మన డేలో ఒక 5 hours కమిట్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ ట్రావెలింగ్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే లిటరల్ గా 5 hours ఏంటి 6 hours అయినా కూడా దీనికి నేను వర్తబుల్ అనే చెప్తాను. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. నేనైతే ఈగర్లే వెయిట్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఆ రోజు రిలీజ్ అవుతున్న మన తెలుగు మూవీ పవన్ కళ్యాణ్ గారి అది ఎలా ఉంటుందో కూడా ట్రైలర్ వస్తే రియాక్షన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. సో మరిన్ని ఇలాంటి సినిమా టాక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్.